నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వీరబాబు అన్న. గూగుల్ కంపెనీకి సంబంధించి ఏ డేటా సెంటర్ అనేది విశాఖలో పెడుతున్నట్టు మినిస్టర్ నారా లోకేష్ గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఉద్యోగాలు వస్తాయంటారా? వస్తాయి అన్న, ఎందుకు బెనిఫిట్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి రావడం వల్ల చాలా ఉపయోగం కదా. హైదరాబాద్ పోవసరం లేదు, లేదంటే చెన్నై పోవసరం లేదు, అమెరికా పోవసరం లేదు. రాబోయే కాలానికి బాగానే ఉంటుంది కదా. ఆ తరం కాకపోయినా ఆ పిల్లల తరానికి మంచిగానే ఉంటుంది కదా. అభివృద్ధి అనేది మంచిదేగా. పోయిన 5 సంవత్సరాల్లో పరిపాలన 3 రాజధానులు అనబట్టేగా ఎట్టేడ్చింది. లేకపోతే మాకు బాగుండేది ఇక్కడ మన ఏరియాకి, ఏ ఏరియాకైనా. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారనంటే, మన ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్ళవసరం లేదు, హైదరాబాద్ లాంటి సిటీని వైజాగ్ కింద ఐటీ సెక్టర్ గా తయారు చేస్తూ ఉంటారు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం. అది అవుతుందంటారా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది కాబట్టి, వాళ్ళ కొడుకే కాబట్టి చెయ్యొచ్చు. ఆయనకు అవకాశం ఉంది, ఆయనకు అనుభవం ఉంది, వాళ్ళ తండ్రి అనుభవం ఉంది, చేయగలదు. అలానే అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు గూగులే కాకుండా టాటా గ్రూప్ నుంచి టీసీఎస్ అని, ఎసెంచర్ అని, ఇంకా కాగ్నిజెంట్, ఇంకా వేరే వేరే కంపెనీలు కూడా మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 5 ఏళ్ళు ఇదంతా కూడా సాధ్యం అవుద్దంటారా? అభివృద్ధి అవుద్దంటారా? మౌళి గారి సపోర్ట్ ఉండటం వల్ల అయ్యిద్ది. 100% 90 అయ్యిద్ది. మా అందరికీ తెలిసి అయితే అయ్యిద్ది అని అనుకుంటున్నాం. మేము కూడా అదే అనుకుంటున్నాం. మరి ఒక మాటలో గూగుల్ కంపెనీ అనేది విశాఖ రావడం మీరు ఏం చెప్తారు? నెంబర్ 1 గూగుల్ విశాఖ రావడం నెంబర్ 1. ఇప్పుడున్న అభివృద్ధి బాగుంది, అయినా కానీ అక్కడ రావడం వల్ల అభివృద్ధి మంచిగానే ఉంటుంది. దానివల్ల అయితే ఇబ్బంది ఏముండదు అన్న. విశాఖ నగరానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ డేటాబేస్ సెంటర్ అనేది రీసెంట్గా గవర్నమెంట్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ చేసుకొని అధికారిక ప్రకటన చేసింది. ఇప్పుడు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? యువతకు ఎంప్లాయ్మెంట్ దొరుకుద్దా? సిటీ డెవలప్మెంట్కి ఏమైనా ఛాన్స్ ఉందా? ఓకే బ్రదర్, I tell you one thing. ఇన్ ఫ్యూచర్ అంతా ఏఐతోనే ఉంది. సో ఏఐ డేటా సెంటర్ ఎక్కడ వచ్చింది? విశాఖపట్నం. ఇండియాలోనే ద ఫస్ట్ ఏఐ డేటా సెంటర్ ఓన్లీ విశాఖపట్నంలో వచ్చింది. ఇండియా మొత్తంలో ఫస్ట్ డేటా సెంటర్. సో ఇప్పుడు డేటా సెంటర్ వచ్చింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి 10% కావచ్చు, 15% ఇనిషియల్లీ వచ్చింది. ఓకేనా? సో ఈ డేటా సెంటర్ ద్వారా గూగుల్ మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గూగుల్ రన్ చేస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ కాబట్టి ఇక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ డేటా సెంటర్ ఉంది. వాళ్ళు ఆటోమేటిక్లీ వాళ్ళు నెక్స్ట్ షిఫ్టింగ్ విత్ ఇన్ మేబీ 1 or 2 yearsలో ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు ట్రంప్ ఎలా అయితే మిగతా కంపెనీస్ మీద ట్రంప్ చేస్తున్నారో, సో వాళ్ళు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. మేబీ ఇన్ ద బేసిక్ ఆఫ్ దిస్ ద బెస్ట్ థింగ్ మనం నెక్స్ట్ మూవ్ ఫార్వర్డ్లో ఒక 2-3 yearsలోనే వాళ్ళు విశాఖపట్నాన్ని బేస్ చేసుకొని ఒక మేబీ వర్కింగ్ కూడా ఇక్కడ నుంచే చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు వైసీపీ నుంచే కానీ లేకపోతే ఇతర నాయకులే కానీ చాలా మంది ఏం చెప్తున్నారంటే, డేటా సెంటర్ వల్ల యూజ్ ఉండదు, జస్ట్ అక్కడ వాళ్ళు అక్కడ పెట్టుకోవడం తప్పితే దానివల్ల పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ అవుతుంది అంటున్నారు. మీకు తెలిసిన దాన్ని బట్టి మీరు ఒక ఐటీ పర్సన్ అని చెప్తున్నారు కాబట్టి దానివల్ల ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంతవరకు కూడా దానివల్ల మైనస్ ఉంది? మన హైదరాబాద్కి ఫస్ట్ మనకు వచ్చింది ఫస్ట్ డేటా సెంటరే వచ్చింది. ఫస్ట్ హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చింది. ఆ వచ్చిన 6 నెలల లోపునే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మొత్తం షిఫ్ట్ అయింది. మీ అందరూ చూశారు. ఓకేనా? సేమ్ నెక్స్ట్ ఇంకొక 6 నెలల్లో మేబీ 1 year లోపునే విత్ గూగుల్ వరల్డే మీరు నోటీస్ చేస్తారు. ఓకేనా? నా పేరు నాకేంద్ర, గుర్తుపెట్టుకుంది. మనకి ఇక్కడ నుంచే ఎస్టాబ్లిష్ అవుతాయి, కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. దీనివల్ల మిగతా ఉన్న కంపెనీస్ కూడా ఇక్కడికి లుకప్ అవుతాయి. ఓకే, ఇవి షార్ట్లీ అన్న. గూగుల్ కంపెనీ ఏఐ డేటా సెంటర్ అనేది విశాఖ నగరంలో పెట్టడం జరుగుతుందని చెప్పి అఫీషియల్గా గవర్నమెంట్ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు దానివల్ల విశాఖ నగరం డెవలప్మెంటే కానీ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మంచి అవకాశమే. దానివల్ల ఉద్యోగ అవకాశాలు ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అది అంటే చాలా మంది డేటా సెంటర్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, అవేం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావు కదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏమి ఉండదని అంటున్నారు. ఎందుకు ఉండదు? డేటా సెంటర్ వల్ల కూడా ఉద్యోగాలు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో, అదే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ అప్పుడు పెట్టేటప్పుడు ఏమన్నారు, ఏం ఉపయోగం ఉండదు ఏమన్నారు అన్నారు. మరి అది వాళ్ళ లైఫ్ ఇచ్చింది కదా. అట్లనే రేపు ఇది కూడా ఇస్తుంది జనాలకి. ఓకే, తెలియని వాళ్ళు తెలియనట్టుగా ఏదో మాట్లాడతారు. అవన్నీ మనం పట్టించుకుంటే ఎట్లా? అంటే ఓన్లీ గూగులే కాకుండా టీసీఎస్, ఎసెంచర్, కాగ్నిజెంట్, ఇంకా వేరే ఎంఎన్సీ కంపెనీలు, పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నాం అన్నారు. మరి అవన్నీ వస్తే విశాఖ నగరం ఒక మరో హైదరాబాద్ అవుతుందంటారా ఐటీ హబ్ గా? కావచ్చు, చెప్పలేము.
చెప్పలేము, కావచ్చు పూర్తిగా. అంటే హైటెక్ ఇప్పటికే ఆల్రెడీగా ఉంది, కావచ్చు సిటీ పెద్దది కావచ్చు. గూగుల్ కంపెనీ అనేది విశాఖకి తీసుకొస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. దానివల్ల యువతకు ఉద్యోగాలు ఏమైనా దొరుకుతాయి అంటారమ్మా? దొరుకుతాయి, మంచిది, చాలా అవకాశాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలు చేయడంలో కంపెనీలు వచ్చిందంటే చదువుకున్న పిల్లలు ఎంతో మంది ఇది అయిపోతున్నారు. దగ్గరగా ఉందంటే ఎంతో మంది పిల్లలు బాగుపడతారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది యువత బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్ళి బెంగళూరు, హైదరాబాదే కాదండి, అమెరికా అని, లండన్ అని, ఇతర దేశాలు, ఎన్నో దేశాలు పోయి ఎంతో బాధపడుతున్నారు. ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు పెడితే మనకే మన పిల్లలకే మనకే భవిష్యత్తులో ఇక్కడే మన ఇండియాలోనే బాగుపడతారుగా. మంచిదేనండి అవకాశం. ఇప్పుడు మరి ఈ కంపెనీ ఒకటే కాకుండా టీసీఎస్ అని, ఏ కాగ్నిజెంట్, కంపెనీ వచ్చినా యువత కోసం డెవలప్, మన రాష్ట్రం మన దేశం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరి అంటే విశాఖ నగరాన్ని మరో హైదరాబాదు, మరో బెంగళూరు లాగా ఐటీ కింద తయారు చేస్తా ఉన్నారు. సాధ్యం అవుద్దంటారమ్మా? ఖచ్చితంగా సాధ్యమే. ఏదైనా ప్రభుత్వం వారు తెలుసుకుంటే ఏదైనా సాధ్యమే. మన పిల్లలు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన యువత బాగుపడాలంటే అట్లాంటి కంపెనీలు ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఒక మాట ఇతర దేశాలు వెళ్ళి తల్లిదండ్రులకి ఎంత దూరం అయిపోతున్నారు, తల్లిదండ్రులకి ఎంత దూరం అయిపోతున్నారు. దగ్గరగా ఉంటే పేద ప్రజలేంటి, పిల్లలేంటి, మన పిల్లల జీవితాల్లో బాగుపడాలంటే చాలా మంచిది. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు లక్ష్మి. మేడం, విశాఖకి గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి లార్జెస్ట్ క్యాంపస్ కింద వస్తున్నట్టు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. మరి ఆ కంపెనీ రావడం వల్ల ఇక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా, యూజ్ ఉందంటారా? నేను హౌస్ వైఫ్ అండి, నాకేం తెలీదు. కానీ రావటం, నా పిల్లలు ఇద్దరు యుఎస్ లో ఉన్నారు. వాళ్ళు ఎంఎస్లు పిహెచ్డీలు చేస్తారు. నేను ఓన్లీ 10th క్లాసు. కానీ డెవలప్ అనేది ఉంటేనే కదా మన రాష్ట్రం అనేది గుర్తించేది. ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు 19 నుంచి 24 వరకు వస్తే ఇంకెంతో డెవలప్ చేసేవాళ్ళు. పందికేం తెలుసు పన్నీటి వాసనని, జగన్ పార్టీకి ఏం తెలుసు తీసుకురావడం లేదు, వాలంటరీ జాబ్స్ ఇచ్చేది అంత చదువుకున్న వాళ్ళకి. మళ్ళీ మటన్ కొట్లు, చికెన్ కొట్లు, ఫిష్ కొట్ల వాళ్ళకేం తెలుసు? ఆ గుడివాడ అమర్నాథ్ ఏమంటారు, అమర్నాథ్ని గుడ్లు అమర్నాథ్ అంటారు కదా, వాళ్ళకేం తెలుసు? అట్లాంటి వాళ్ళు వాగుతున్నారు. అట్లాంటి వాగిన వాళ్ళు ఏం గుర్తు పెట్టుకోవద్దు. గూగుల్ రావడం, మా పిల్లలు యుఎస్ లో ఉన్నారు, మంచి మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మీ పిల్లలు కూడా డెవలప్ అవ్వాలంటే ఈ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వండి. ఏదో చిన్న చిన్న పైసాకి 5 పైసలకి కక్కుర్తి పడి మళ్ళీ రేపు ఓటేశారనుకో, మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చిన వరకు మళ్ళీ సంకనాగా పొలాలు కానీ మన పొలాల మీద, పాస్బుక్ల మీద ఆయన ఫుట్ వేసుకోవడంలో అర్థం కాలేదా ఆయన ఏంటో? అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల పెద్ద యూజ్ ఉండదు అని అంటారు కదా. పందికేం తెలుసు పన్నీటి వాసన అని చెప్పేది నేను. అదే ఏం తెలుసు? ఆ గుడ్లు అమ్ముకోవటం, మటన్లు అమ్ముకోవటం, ఫిష్లు అమ్ముకోవటం తప్ప ఆ మొహాలకి ఏం తెలియదు. నా పిల్లలేదో కొంచెం యుఎస్ వెళ్ళి మంచి మంచి పొజిషన్ లో ఉన్నారని నేను చెప్తున్నాను. డెవలప్ అవ్వాలంటే మన కొంచెం నాకు బాగా చెప్పడం రావట్లేదు, కానీ వస్తుంది చాలా బెటర్. మంచి ఉద్యోగాలు వస్తాయి. అంటే పిల్లలు కూడా ఇప్పుడు కొంచెం ఎన్నో కైనీలని ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి టెంప్ట్ అవ్వకుండా పిల్లలకు కూడా కొంచెం సాంప్రదాయబద్ధంగా గంజాయి, డ్రగ్స్ కి అటాక్ట్ అవ్వకుండా కొంచెం ఒకళ్ళకి మోటివేషన్ ఉంటుంది. గూగుల్ రావటం, మా పిల్లలు కూడా అవుతారు అని తల్లిదండ్రులకి కొంచెం ధైర్యం. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు జగన్ ప్రభుత్వంలో ఎక్కడ ఏం చేయాలో అర్థంగా గోల్డ్ గెలుకుంటా కూర్చున్నారు. 5 సంవత్సరాలు పాపం వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడన్నా ఎవరైనా కానీ అడుగుతారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో చాలా కంపెనీలు, టీసీఎస్ గానీ, కాగ్నిజెంట్, ఎసెన్షియల్ అని చెప్పి ఇంకా వేరే వేరే కంపెనీలు కూడా ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా వస్తాయండి భవిష్యత్తులో. ఇది ముందు మొదలు. ఓకే, మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అంటారు? ఐటీ ఒక హబ్ అవుద్ది అని అంటారు వైశాఖ? మన పిల్లలందరూ బాగుపడాలని కోరుకున్న వాళ్ళందరూ, చదువుకున్న వాళ్ళకి కరెక్ట్ గా ఉద్యోగాలు రావాలి అనుకుంటే అన్ని కంపెనీలు రావాలి. మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అంటారు? నేను చాలా వరకు అదే చెప్తున్నాను కదండి, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు చేసే వాళ్ళకే అంటారు. ఏముంది, నరం లేని 4 ఇళ్లలో వాగింది. ఒక
మాటలో నారా లోకేష్ పనితనం గురించి మీరేం చెప్తారండి? అబ్బాయి చాలా బెటర్ అండి. ఆ పప్పు అన్న వాళ్ళందరూ పప్పులు. అన్న, గూగుల్ ఏఏ డేటా సెంటర్ అనేది ఇండియాలో లార్జెస్ట్ క్యాంపస్ విశాఖలో పెడుతున్నట్టు గవర్నమెంట్ అఫీషియల్గా అగ్రిమెంట్ రిలీజ్ చేసింది బయటికి. ఇప్పుడు దానివల్ల జాబ్స్ వస్తాయంటారా? యూజ్ ఉందా? ఉండొచ్చు అన్న, ఎందుకంటే ఐటీ కంపెనీ వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఏమైనా యూస్ ఉండొచ్చు మేబీ. అంటే ఐటీ హబ్కి విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుతా ఉంటున్నారు, అది మంచి లొకేషన్ అంటారా ఆంధ్రప్రదేశ్కి? మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి మంచి లొకేషన్. శాలరీస్ కూడా హైక్ ఉండొచ్చు కాబట్టి బెటరే. అంటే చాలా మంది కూడా యువత డిగ్రీలు ఇంజనీరింగ్ చదివిన తర్వాత అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుంది అంటారా కంపెనీలు ఇక్కడికి వస్తే? ఎందుకంటే ఇటు పక్క రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళడం కంటే ఇక్కడ వాళ్ళు అక్కడే చేసుకుంటారు కాబట్టి అది స్కోప్ వచ్చింది, బెటరే అని నేను అనుకుంటున్నాను. బెటర్ అని అంటారా? అంటే ఓన్లీ గూగులే కాకుండా టీసీఎస్, ఎసెంచర్, కాగ్నిజెంట్ అని చెప్పి వేరే వేరే కంపెనీలు కూడా వస్తున్నాయి, ఎంఓఈలు అని చెప్పి నారా లోకేష్ గారు చెప్తున్నారు. మరి 5 ఏళ్ళు ఆ కంపెనీలు వస్తే యూత్కి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటారు? పర్లేదు, యూత్ ఇప్పుడు అంతా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం ఏదో ఒకటి దొరికినట్టు ఉంటుంది కాబట్టి బెటరే అని నేను నా ఫీలింగ్. మంచిదే అలా రావడం అని. మరి కంపెనీలు పరిశ్రమలు తీసుకురావడంలో నారా లోకేష్ ఎలా పనిచేస్తున్నారు అంటారు? పర్లేదు బ్రో, బాగానే పనిచేస్తున్నారు. పర్లేదు అంటారా? మొత్తం సపోర్ట్ చేయలేరు కాబట్టి ఆ మాత్రం ఏం చేస్తున్నారు. అంటే గతంలో ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు చేశారు కదా, ఆయన అసలు డేటా సెంటర్లు వేస్ట్, దానివల్ల యూజ్లెస్ అని అంటున్నారు. మీరేం చెప్తారు దానికి? యూజ్లెస్ అంటే మరి అన్ని చేసేవాళ్ళు యూస్ఫుల్ కాబట్టి చేస్తున్నారు కాబట్టి అందుకే బెటరే. ఇప్పుడు విశాఖకి గూగుల్ కంపెనీ రావడం, డేటా సెంటర్ అక్కడ పెట్టడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? మంచిదా కాదా మీ అభిప్రాయం ఏంటి? మంచిదే, బీటెక్ చేసిన వాళ్ళందరూ ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా దొరుకుతుంది. అక్కడ ఉండే వాళ్ళు అక్కడ చేసుకుంటారు కాబట్టి యూస్ఫుల్ అని థ్యాంక్ యూ అన్న. అఫీషియల్గా ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి నారా లోకేష్ గారు గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది విశాఖలో స్థాపిస్తున్నట్టు అఫీషియల్గా ఎంఓయూ కన్ఫర్మేషన్ చేసుకున్నారు ఢిల్లీలో. ఇప్పుడు దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది, డెవలప్మెంట్ పెరుగుద్దని వాళ్ళు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? అసలు అది వాస్తవమైనా పనికొస్తుంది అంటారా? మోర్ దెన్ ఆల్మోస్ట్ మనకి ఎంటైర్ ఇండియాలో వచ్చేసి మోర్ స్టేట్స్లో కూడా గూగుల్ కంపెనీస్ ఉన్నాయి మనకి. లైక్ దట్ హైదరాబాద్ ఉంది, సో అలాగా బెంగళూరు ఉంది, అండ్ మనకి చెన్నై ఉంది. సో ఇటువంటి చోట కాకుండా మన స్టేట్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చేసి మోర్ ప్లేస్మెంట్స్ వస్తాయి మనకి వైజాగ్లో పెట్టడం వల్ల. ఇన్ కేస్ గూగుల్ అనేది ఎంటైర్ వరల్డ్ మొత్తం కూడా ఇప్పుడు ప్రతిదీ కూడా ఏంటంటే ఇంటర్నెట్ మీద ఆధారపడింది కనుక వచ్చేసి అందులో ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా రిక్రూట్మెంట్ జరగడానికి చాలా, అది కూడా ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్ అందరికీ ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో జాబ్స్ లేక అదర్ స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఒక కంపెనీ అనేది మల్టీనేషనల్ కంపెనీ అనేది మన యాజ్ పర్ ఏపీకి రావడం అనేది మనకి చాలా హర్షించదగ్గటువంటి విషయం అది. అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కృషితోటి మన స్టేట్కి రావడం అది కూడా వైజాగ్ వంటి ఐటీ హబ్ సిటీలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు డేటా సెంటర్ వల్ల పెద్ద యూజ్ ఉండదు, అది కూడా మేము తీసుకొచ్చాము, అది ఇప్పుడు వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఏది వాస్తవం అంటారు? యాక్చువల్లీ మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారనుకుంటే అతను క్వాలిఫికేషన్ ఏంటో అతనికి తెలియదు ఫస్ట్ థింగ్ వచ్చేసి. సో ఐటీ అంటే ఫుల్ మీనింగ్ అతనికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ కానీ అతను ఐటీ మినిస్టర్ ఎలా చేశారు, ఇది ఒక ఐటీకి సంబంధించింది, గూగుల్ అంటే ఒక ఐటీకి సంబంధించింది, కంప్లీట్ ఐటీ అనమాట. సో అతనికి ఏమి తెలుసు అని చెప్పేసి అది ఇక్కడ రావడం అనవసరం అంటున్నారు. అలాంటప్పుడు అతను ఐటీ మినిస్టర్ ఎలా చేశారు? సో అతని ఆయాంలో కూడా కొన్ని కంపెనీస్ తీసుకొని వచ్చారు. బట్ ఒక కంపెనీ కూడా ఎక్కడ ఓన్లీ పేపర్ వరకే పరిమితమైంది. అది నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ ఏ పార్టీల గురించి నేను చెప్పట్లేదు. బట్ ఆ టైంలో వచ్చేసి ఆ గవర్నమెంట్ టైంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మన స్టేట్లో ఎక్కడ రాలేదు. ఓకే, ఇది 100% చెప్తాం. అంటే ఇప్పుడు వచ్చిన గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, ఎసెంచర్ కానీ, ఇంకా వేరే వేరే కంపెనీలు అన్నీ కూడా మేము తీసుకొచ్చినవే, మేము అగ్రిమెంట్ చేసుకున్నవే. ఇప్పుడు వీళ్ళు ఏదో తీసుకొచ్చినట్టు బిల్డప్ చేస్తున్నారు, పిఆర్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఓకే, వాళ్ళు తీసుకొచ్చారు అనుకోండి, అది గ్రౌండ్ లెవెల్ ఎందుకు అయిపోయిందండి, పేపర్ మీద ఎందుకు అయిపోయింది? సో అది ఒక కన్స్ట్రక్షన్ ఎందుకు జరగలేకపోయింది? 5 years టర్మ్ ఇచ్చారు వాళ్ళు. సో ఈ 5 years టర్మ్స్ ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? సో ఇది ఒక పాస్ అనమాట. వాళ్ళు ఏంటి, వాళ్ళ అవసరాలు నుంచి వాళ్ళు తీసుకుని వచ్చామని చెప్తా ఉన్నారు. తీసుకుని వచ్చిన వాళ్ళు కంపెనీ తీసుకుని వచ్చారు, దాన్ని కంప్లీట్ చేయాలి కదా. చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? సో గత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఇది మనం క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. ఓకే, మేము తీసుకుని వచ్చామంటారు, ఓకే అంతవరకే. కానీ వాళ్ళు తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు వాళ్ళు అమలు చేయలేకపోయారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ఓకే, అంటే ఇప్పుడు
ఈ గూగుల్ తీసుకొచ్చారు, టీసీఎస్ తీసుకొచ్చామని చెప్తున్నారు, ఇంకా వేరే వేరే కంపెనీలు చెప్తున్నారు కదా, మరి దీనివల్ల విశాఖ అనేది ఒక మరో హైదరాబాద్గా తయారవుద్దంటారా ఐటీ హబ్గా? అది 100% ఆల్మోస్ట్ మనకి ఒక హైదరాబాద్ లాగా తయారవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేస్తుంది బట్ కంప్లీట్గా ఏంటంటే మన స్టేట్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్కి అండ్ మనకి ప్యారలల్గా పక్కన ఒడిశా ఉంది అండ్ అలాగే ఛత్తీస్గఢ్ ఉంది, అటువంటి వెనకబడిన రాష్ట్రాలు కూడా మన సరిహద్దులో ఉండటం వల్ల అవి కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది మనకు. అంటే అవుట్ స్టేట్ ఎంప్లాయీస్ కూడా 100% ఎంత కొంత దొరుకుతుంటారు. మన బోర్డర్స్ ఉంటారు వాళ్ళు కూడా 100% ప్లేస్మెంట్స్ ఇచ్చాల్సి. ఇప్పుడు ఒక ఛత్తీస్గఢ్ నుంచి ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి లేదా చెన్నై వెళ్ళాలి, మోర్ దెన్ 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అలా లేదు, పక్కనే 400 కిలోమీటర్స్ అరౌండ్ మనం అండ్ ఒడిశా నుంచి అయితే ఛత్తీస్గఢ్ నుంచి 700 కిలోమీటర్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్. 100% అనేది అదర్ స్టేట్స్ మనకు ప్యారలల్గా ఉన్న స్టేట్ వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది అన్నమాట. పరిశ్రమలు తీసుకురావడంలో నారా లోకేష్ గారి పనితనం ఎలా ఉందని అంటారు? ఖచ్చితంగా ఆయన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలన్నీ తీసుకొస్తున్నాం అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అంటారు? ఆయన బాగా పనిచేస్తున్నారా లేదా? ఒకటి చెప్తానండి, ప్రభుత్వాలకి మనం కంపేర్ చేసిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు దానికి చూసుకుంటే కనుక ఎప్పుడైనా సరే ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి. ఫస్ట్ థింగ్ ఒకటి, ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్నారా, సో చంద్రబాబు చేస్తున్నారా, లేకపోతే గతంలో జగన్ చేశాడా, ఇదంతా పక్కన పెడతారు. బట్ అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏ ప్రభుత్వం చేసి మనం దృష్టిలో పెట్టుకుని మనం ఎలక్షన్కి వెళ్ళాలి. సో అప్పుడు అటువంటి ప్రభుత్వం మనం ఎన్నుకోగలిగాం. ఓకే, ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? 100% చెప్తానండి. స్టేట్ డెవలప్ అవ్వాలంటే కంపల్సరీగా ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుభవం అతని హయాంలోనే డెవలప్మెంట్ అవుతుంది. 100% చెప్తాము. అంటే మిగతా రిమైనింగ్ ఉన్నటువంటి మినిస్టర్స్ ఎలా చేస్తున్నారు అనేది అది సెకండ్ థింగ్ వచ్చేసరి. ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఒక క్యాబినెట్లో మినిస్టర్స్ ఉన్నారు అంటే కనుక ఒక మానిటరింగ్ చేసేటువంటి సీఎం ఉంటారు. సో అతను దృష్టిలో ఉంటే ఆల్మోస్ట్ అందరూ కూడా 90% పనిచేస్తారు. ఒక 10% అవకతవకలు జరగవచ్చు, సో బ్యాక్వర్డ్ ఉండొచ్చేమో, కానీ గత ప్రభుత్వాల కంటే కూడా ఈ ప్రభుత్వాలు మాత్రం పనులు శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి అని నాకు అనిపిస్తా ఉంది. ఒక మాటలో విశాఖకి గూగుల్ కంపెనీ డేటా సెంటర్ పెట్టడం బట్టి మీ అభిప్రాయం ఏంటి సార్? అది అంతా కూడా మనం చాలా మన స్టేట్ లో ఉన్న పబ్లిక్ మొత్తం కూడా హర్షించదగ్గ విషయమే, 100% అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే.